మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఒక సందర్భాల్లో మనము దిగులు చెందుతూ ఉంటూ ఉంటాం, ఏదో ఒక సందర్భాల్లో బాధపడుతూ ఉంటూ ఉంటాం. జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే లేదండి, సుఖదుఖాలతో ప్రయాణం సాగుతుందండి అంటూ ఉంటాం. హ్యూమన్ సైకాలజీ చెప్పేది ఏంటంటే, సంతోషం ఉన్నప్పుడు కూడా ఒక 5 నిమిషాల పాటు ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, ఆ ఆలోచనలు మనం ఏం చేస్తాయంటే జరగబోతున్న వాటిని కానీ, జరుగుతున్న వాటిని కానీ, జరిగిపోయిన వాటిని కానీ జ్ఞాపకం చేసంట మనిషిని కృంగదీస్తాయంట. అది మనస్తత్వ శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అది అంటే మానవ జీవితం దేనితో కూడుకుని ఉందంటే సమస్యలతోటే కూడుకుని ఉంది. మానవ జీవితం దేనితో ఉంటుందంటే శోధనలతోటి, సమస్యలతోటి, కష్టాలతోటి, బాధలతోటి, ఇటువంటి వీటితోటే మానవ జీవితం అనుదినము కూడా గడుస్తూ ఉంటుంది. ఈ మానవ జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు కానీ, ఈ శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, వీటన్నిటినీ ఎలాగ అధిగమించాలి, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, శోధనలను మనం ఎలా జయించాలి, శ్రమలను ఎలా జయించాలి, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలి అనేది ఈ రోజున మనము చూడబోతూ ఉన్నాం. ఈ శోధనలు ఎందుకు మన జీవితంలోకి వస్తాయి అనంటే, శోధన అంటే ఏంటి అనంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయతను చూపి మానవుడు చేసే ప్రయత్నము ద్వారా కలిగేటువంటి బలవంతమైనటువంటి కోరికే శోధన, శ్రమ, కష్టాలు ఇవన్నీ రావడానికి కారణమంట. మన ప్రమేయం లేకుండా కష్టం కానీ, శోధన కానీ, శ్రమ కానీ మన జీవితంలోకి రాదంట. అంటే మన ప్రమేయంతో మన జీవితంలోకి ఏమొస్తుందంటే శోధన అనేది వస్తుంది. మన ప్రమేయంతో మన జీవితంలోకి ఏమొస్తున్నాయంటే కష్టాలు వస్తున్నాయి. మన జీవితంలోనికి మన ప్రమేయంతో శ్రమలు వస్తున్నాయి. వీటన్నిటినీ మనమే ఆహ్వానిస్తున్నామంట. కానీ దేవుని వాక్యం అంటూ ఉంటుంది, మన శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం సృజించినటువంటి దేవుడు చూస్తూ ఊరుకోడంట. హల్లెలూయా. మనల్ని సృజించినటువంటి దేవుడు ఈ శ్రమలు వచ్చినా, ఈ కష్టాలు వచ్చినా, ఈ శోధనలు వచ్చినా చూస్తూ ఊరుకోడంట. ఆ శోధనలు చూస్తాడంట. ఎంతవరకు మనము దాన్ని అనుభవించగలం, ఎంతవరకు మనకి దాన్ని అనుభవించేటువంటి పరిమితి ఉంది, ఆ పరిమితి వరకు చూసి అక్కడ దేవుడు మన జీవితంలోకి ఇన్వాల్వ్ అవుతాడంట. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో దేవుడు కల్పించుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే, మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయతను చూపి, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మన బలవంతమైన కోరికతో మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇది నీ జీవితానికి హానికరమని దేవుడు అక్కడి నుండి మనల్ని రప్పిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ శోధన ఎక్కడ ప్రారంభమైంది, ఈ శోధన ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం ఆలోచన చేస్తే, ఈ శోధన ఆది కాండంలో దేవుడు సృష్టిని సృజించినప్పుడే ప్రారంభమైంది. ఆదాము జీవితంలోనికి అవ్వ వచ్చిన తర్వాత అపవాది శోధించడం ప్రారంభించాడు. దేవుడు అంతా మంచిదని చేసినటువంటి దేవుడు, ఈ తోటలో ఉన్న ప్రతిదీ తినొచ్చు అన్నటువంటి దేవుడు, అపవాది సర్పం రూపంలో వచ్చిన తర్వాత సర్పం అంటుంది అవ్వతోటి, ఇది నిజమా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రశ్న ఏం చేసిందంటే అవ్వను ఆహ్వానించింది. దేనిలోకి ఆహ్వానించిందంటే, దేవుని మాట వినాల్సినటువంటి నరుడు, దేవునికి లోబడాల్సినటువంటి నరుడు, దేవునికి విధేయత చూపాల్సినటువంటి నరుడు ఆ ఒక్క ప్రశ్న ఏమైందంటే దాని వైపు డైవర్ట్ చేసుకుంది. ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా అపవాదు వేసినటువంటి ప్రశ్న గురించి ఆలోచించడం ప్రారంభమైందో, అపవాదు చెప్పినటువంటి అబద్ధాన్ని విని గ్రహించుకుందో, అక్కడ ప్రారంభమైంది శోధన. అంటే దేవుని మాట వింటే శోధన మన జీవితంలోకి రాదు, దేవునికి లోబడితే శోధన మన జీవితంలోకి రాదు, దేవునికి విధేయత చూపిస్తే శోధన
మన చేతుల్లోకి రాదు. అందుకనే శోధన అనే మాటకి చెప్పిన అర్థం ఏంటంటే, దేవునికి అవిధేయత చూపి దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసే ప్రయత్నాల్లో బలవంతమైనటువంటి కోరిక ఏదైతుందో, అంటే దేవునికి వ్యతిరేకంగా బలవంతమైన కోరికని కలగజేసేది ఏంటంటే మన జీవితంలో అపవాది. అంటే దేవునికి అవిధేయత చూపామంటే ఎవరికి విధేయత చూపుతున్నామంటే అపవాదికి విధేయతను చూపుతున్నాం. మనం దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తున్నామంటే ఎవరికి మనము వారి ఎవరి మాటకి అంగీకారంగా ఉన్నామంటే అపవాది మాటకి అంగీకారంగా ఉంటున్నాం. మనం ఇప్పుడు అవ్వ చేసిన పని ఈ రోజు కూడా మనం చేసి ఏం తెచ్చుకుంటున్నామంటే శోధనను మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. శోధనను మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. ఆది పితరుడైనటువంటి ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆ శోధన దేవుని మాటని కాకుండా అపవాదికి ఎప్పుడు లోబడ్డారో, ఆ శోధనని ఎప్పుడైతే ఆహ్వానించారో అప్పుడు ప్రారంభమైనటువంటి శోధన ఈ రోజు కూడా మన జీవితంలో ఆ శోధన మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రోజు కూడా మనల్ని ఏలుబడి చేస్తుంది. కానీ కడమ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా శోధన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధన వచ్చింది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో తీసుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యంలో కొనుకోబడి 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత వెంటనే అపవాది శోధించడం ప్రారంభించింది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని, 2 ఇదిగో ఈ లోకమంతా చూడు, దీన్ని అప్పగిస్తాను నా కాళ్ళకు మొక్కమని, ఇలాగా అపవాది శోధించడం ప్రారంభించింది. కానీ అవ్వ ఆదాములు శోధనకు లోబడిపోయి దేవుని మహిమను కోల్పోయి ఏదైనా చోట నుంచి గెంటివేయబడి వారు ఏమైపోయారంటే శోధనలో లోబడిపోయారు, కానీ శోధనను జయించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ శోధనను జయించి ఆ విజయాన్ని ఎవరికి అనుగ్రహించాడంటే మనందరికీ అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన శోధన గుండా వెళుతున్నప్పుడు ఆ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవిధేయతను చూపి దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాల కోసం బలవంతమైన కోరిక కలిగి ఉంటామే. ఏదైనా నేను ఇది సాధించాలి, ఏదైనా నేను దీని దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా నేను ఆ దేవునికి వ్యతిరేకమైనదని సరే దానిని నేను పొందుకోవాలనే బలవంతమైన కోరుకుంటా. చూడండి, దేవునికి వ్యతిరేకమైనది అదే శోధన. ఆ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆదాము అవిధేయత చేశారు, పండు తినొద్దన్నాడు దేవుడు. కానీ వారిలో అపవాది పెట్టిన కోరికను బట్టి వాళ్ళు ఏం చేశారు? శోధనకు లోబడిపోయారు. యేసుక్రీస్తుని అన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకున్నారు, నా పాదాలకు మొక్కన్నారు, ఈ లోకాన్ని చూడు, ఈ లోకానంతా నీకు అప్పగిస్తాను అన్నాడు. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వాటికి లోబడలే. అంటే అక్కడ లోబడిపోయి శోధన తెచ్చుకున్నారు, ఇక్కడ లోబడకుండా శోధనను జయించాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జయాన్ని మనందరికీ ఆపాదిస్తున్నాడంట ప్రభు. ఆ విజయాన్ని మనందరికి ఆపాదిస్తున్నాడంట. మన దేవునికి అవిధేయత చూపి ఆ మార్గం గుండా మన బలవంతమైన కోరికలు మనం ముందుకెళ్తున్నప్పుడంట ప్రభు ఒక లిమిట్ చూస్తాడంట. అంతకు మించి వెళ్తే మనము కష్టాలు తెచ్చుకోండి, అంతకు మించి శ్రమలను భరించలేమనంట, అంతకు మించి శోధన భరించలేమనంట. దేవుడు అక్కడి నుంచి మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడంట. దేవుని స్తోత్రం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు నీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. అంటే మనం ఎంతవరకు ఆ శోధనను భరించగలమో, మనం ఎంతవరకు ఆ శోధనను మనం ఎదుర్కోగలమో అంతవరకు దేవుడు వెళ్ళనిస్తాడంట. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఆ శోధన నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడంట. దేవుని స్తోత్రం. ఆ శోధన కూడా తప్పిస్తాడంట. ఆ తప్పించడం కోసం మనం వెళ్ళిన దేవుని అవిధేయత మార్గంలో, దేవుని వ్యతిరేకమైన మార్గంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే వేరొక మార్గాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మనము శోధనను జయించడానికి మనకున్న బలమైనటువంటిది ఏంటంటే, మనము వెళ్ళిపోతున్న దేవునికి వ్యతిరేకంగా, మనం వెళ్ళిపోతున్న దేవునికి అవిధేయతను చూపి బలవంతమైన కోరిక అపవాది మనలో కలిగించి ఆ మార్గం గుండా నడిపేస్తుంది.
అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం చేసే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు కానీ, మనం చేసే ప్రయత్నం కానీ అది దేవునికి అనుకూలమా కాదా మనం గ్రహించుకోవాలి. మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అది చేసేస్తాం, మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. అది దేవుని నిర్ణయానికి, దేవుని చిత్తానికి అప్పగించని, దేవుని చిత్తాన్ని తెలుసుకోం. సొంత ప్రయత్నాలతో చేయడం అంటే ఏమొస్తుందంటే మన జీవితంలోనికి శోధనలు, శ్రమలు మన జీవితంలోకి వస్తున్నాయి. మనం అనుకుంటాం దేవుడే నన్ను శోధించేస్తున్నాడు. ఎవరు శోధిస్తున్నారు? మనమేమో దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఎవరి మీద వేస్తున్నాం అనిందా? దేవుడి మీద వేస్తున్నాం మనం అనిందనే. కానీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనం వెళుతున్న శోధనలో మనం ఎంతవరకు ఎదుర్కోగలమో, ఎంతవరకు భరించగలమో చూస్తుంటే అక్కడి నుంచి మన దేవుడు మరొక మార్గం గుండా శోధన నుంచి మనల్ని విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ శోధనలో మన జీవితంలో మనం ఎదుర్కోగలిగే సామర్థ్యం ఏంటో ఎరిగిన వాడైనా. ఈ శోధన మన జీవితంలో మనం ఎంతవరకు భరించగలమో తెలిసిన వాడైనా. మనం సృజించినటువంటి దేవుడు మనము కూడా ఎంత సామర్థ్యం గలవారమో తెలిసినవాడు మనల్ని ఏం చేస్తాడంటే శోధనల నుండి మనల్ని తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ శోధన అనే మాట గ్రీక్ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు 2 పదాలు ఆడాడు. ఏంటి అని అంటే, ఈ శోధన అనే మాటకి ఇంగ్లీష్లో 2 పదాలు వాడాడు. ఒకటి టెస్ట్, 2 టెంప్టేషన్స్. టెస్ట్ అండ్ టెంప్టేషన్స్ అంటే పరీక్షలు మరియు శోధనలు అని వాడాడు మాటకి. హల్లెలూయా. అంటే పరీక్షలు, శోధనలు. దేవుడు అంటే శోధింపడంట. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో శోధనలు రానివ్వడంట. దేవుడు శోధన పెట్టే దేవుడు కాదంట. కానీ దేవుడు ఏం పెడతాడంటే పరీక్షలు పెడతాడు. హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తాడు కానీ శోధించే దేవుడు కాదు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మనమేమంటాం, నోట్ అంటే వచ్చేద్ది. మనకి ఎవరు లోకువా? దేవుడే లోకువా. కానీ ఆయన ప్రేమమయుడు. మనం ఎన్ని అన్నా సరేనంట ఆయన భరిస్తాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు కీడు విషయమై, కీడు అనగా మనిషి యొక్క మరణ స్థితి వైపు ఎప్పుడు కూడా శోధించడంట. దేవుడు కీడును తీసుకొచ్చే దేవుడు కాదంట. మన దేవుడు మేలులు చేసే దేవుడు. ఆమేన్. మన దేవుడు మేలులు చేసే దేవుడు కానీ కీడులు చేసే దేవుడు కాదు. అందుకనే కీడు విషయమై ఎప్పుడు శోధన మన జీవితంలోకి రాడు. దేవుడు ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని బలపరచడం కోసం మన జీవితంలోనికి పరీక్షలు మాత్రమే తీసుకొస్తాడు. ఆ పరీక్షలు కూడా ఎంతవరకు అంటే మనం ఎంతవరకు ఓర్చుకోగలమో, మనము సహింపజాలని వాటి కంటే ఎక్కువగా మన జీవితంలోనికి దేవుడు రానివ్వడంట ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు శోధించే దేవుడా? దేవుడు శోధించే దేవుడు కాదు. దేవుడు మేలులు చేసే దేవుడైనా ఆ మేలుల ద్వారా మనము దేవుని చెంత చేరాలని చూస్తాడు. ఆ మేలుల ద్వారా మనం విశ్వాసంలో ఎదగాలని చూస్తాడు. ఆ మేలుల ద్వారా దేవునికి సమీపస్తులుగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మన దేవుడు మనల్ని కీడు రప్పించే శోధనల గుండా మనల్ని నడిపించేటువంటి దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కానీ చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. ఏమంటున్నాడు అక్కడ? ఎప్పుడంట? హల్లెలూయా. అక్కడ అంటున్నాడు చూడండి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు. ఇప్పుడు చెప్పండి, పరీక్ష దేనికోసం? మన విశ్వాసములో బలపడడం కోసం. మనం ఏం చేస్తాం తెలుసా? చిన్న టెస్ట్ పెట్టాడంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తుంటాం. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది నుంచి. పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి. దేవుని స్తోత్రం. శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు అన్ని దేవుడే నా జీవితంలో. ఇక్కడ ఏమన్నాడు మరొకసారి చూడండి.
మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకోవాలంట. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకి పరీక్షలు వస్తున్నప్పుడు మనలో ఏమొచ్చేయాలంటే ఓర్పు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పిల్లలందరూ స్టడీ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని? వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి, వీళ్ళందరూ ఏ మూడ్లో ఉన్నారు? ఇప్పుడు పరీక్షల మూడ్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? వచ్చే నెలలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధపడాలి. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పలానా టైంలో పలానా పరీక్ష, పలానా టైంలో పలానా పరీక్ష, పలానా టైంలో పలానా పరీక్ష టైం టేబుల్ వచ్చేస్తుంది. ఆ పరీక్షలు వచ్చే ముందేమవుతారు? వీళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. విశ్వాసి కూడా ఎలా సిద్ధపడాలంటే, ఒక పరీక్ష అయిపోయిందా, ఇంకో పరీక్ష కోసం మనము ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. ప్రభా, ఈ కష్టాలు తీసే ప్రభా, ఈ శ్రమలు తీసే ప్రభా, ఈ శోధన తీసే ప్రభా, ఈ ఇబ్బందులు తీసే ప్రభా. మనకేముండదు? ప్రమోషన్ ఉండదు. ఏముండదు? ప్రమోషన్ ఉండదు. ఆత్మీయ స్థితిలో ఇంకో మెట్టు ఎక్కలేం మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే మహదానందముతో ఎంచుకోవాలంట. ఎంచుకోవడమే కాదు, చూడండి అంటున్నాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారునై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఆ యొక్క పరీక్ష ఏం చేస్తుందంటే మనలో పరిపూర్ణతను తీసుకొస్తుందంట. హల్లెలూయా. ఆ పరీక్ష మనలో పరిపూర్ణతను తీసుకొస్తుందంట. ఆ పరీక్ష మనలో ఏ కొదువ లేకుండా సమస్తము కూడా మనల్ని సంపూర్ణంగా చేస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరీక్షలు కావాలా? ఆహ్వానించాలి. మహదానందముతో వాటిని మనము ఆహ్వానించే స్థితిలో మనము ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరీక్షలు రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, రండి, 1 పేతురు పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుని స్తోత్రం. ఎప్పుడు బలపరుస్తాడంటే, జాగ్రత్తగా చూడండి అన్నమాట, తన నిత్య మహిమను గూర్చి క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు మనల్ని ఎవరైతే సృజించుకున్నాడో, ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కొంచెము కాలము దేవుడు కూడా మనం ఏం చేస్తాడంటే ఈ కొంచెం శ్రమలు అనిపించు. ఎందుకో తెలుసా? నువ్వు పరిపూర్ణురాలు కావాలి. ఆమేన్. ఈ కొంచెం శ్రమ అనిపించు, నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అదే అంటున్నాడు అక్కడ, కొంచెం కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. ఆ శ్రమల్ని ఎదిరించగలిగేటువంటి బలాన్ని, ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మనము చేస్తున్నటువంటి పనులు అవనివ్వండి, దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్న ప్రయత్నాలు అవనివ్వండి, దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తున్న ఆలోచనలు అవనివ్వండి, దేవునికి వ్యతిరేకంగా మనం దురాశల వైపు పరుగులు పెట్టడం పరుగులు అవనివ్వండి, దేవుని ప్రమేయం లేకుండా మనం చేసే సొంత ప్రయత్నాలు అవనివ్వండి, వీటన్నిటి వలనంట శోధన మన జీవితంలోకి వస్తుందంట. దేవుడు ఆలోచన ఏమో నువ్వు ఇక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. ఆ రోజు దేవుడు ఆరాధనలో నీతో మాట్లాడాలి, ఆ రోజు నిన్ను అభిషేకించాలి, ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడాలి అనుకుంటుంటే మనం ఆ రోజు ఏం చేస్తాం తెలుసా? 1000 రూపాయలు ఇస్తున్నారండి పనికి వెళ్తే. ఇప్పుడు ఏంటది? దురాశ. నీ సంఘంలో పెట్టి సహవాసంలో పెడితే నువ్వెక్కడెక్కడికో. ఏంటది? దురాశ. ఈ దురాశ ఏమవుతుందంటే పరిపక్వమై ఏంకంటుంది? ఈ దురాశ గర్భాన్ని ధరిస్తుందంట. ఆ గర్భము పరిపక్వమై
మరణాన్ని తీసుకొస్తుందంట. దేవుడు మానవుని జీవితంలో ఆశీర్వాదాలనే పెట్టాడు. ఆ ఆశీర్వాదము ఎలా పెట్టాడంటే, ఆదాము నవ్వను సృష్టించిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ భూమిని నింపండి. ఇది ఆశీర్వాదమా, శాపమా, శోధన, కష్టమా, ఏంటిది? ఆశీర్వాదాన్నే పెట్టాడు. దేవుని ఆలోచన ఏంటంటే, తన ప్రజలైనటువంటి వారి ద్వారా, తన పోలికలో సృజించుకున్న నరుని ద్వారా తన మహిమ పొందాలి. అది దేవుని ఆలోచన ద్వారా మానవుడు సృజించబడ్డాడు. తను సృజించుకున్న, తను ప్రేమించినటువంటి నరుని ద్వారా తను మహిమ పొందడం కొరకు, తన ప్రజల ద్వారా నిత్యము దేవుడు మహిమ పొందాలని నరుని సృజించుకుంటే, మానవులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే, దేవుడు పని పాట లేక సృజించాడండి, మాకు పనులు ఉన్నాయండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని వెళ్ళిపోతున్నారు దేవునికి దూరంగా. మన పనులే ప్రాధాన్యం, మన సంపాదనే మన ప్రాధాన్యం. దేవుడు పర్వాలేదండి, దేవుడు లేకపోయినా పర్లేదండి, దేవుడు కాపుదల లేకపోయినా పర్లేదండి, దేవుడు కృప లేకపోయినా పర్లేదండి, మనం మట్టుకు హ్యాపీగా సంపాదించుకుని బ్రతికేయాలండి. ఈరోజు లోకంలో అనేక మంది అదే తలంపుతో కలిగి ఉంటున్నారు. అర్థమవుతుందండి. అపవాదిగాడు మనలో అది వేసాడు. మందిరమేగా, చచ్చేగా, నువ్వు ఎప్పుడు వెళ్ళినా పర్లే, ఆయన కళ్ళు మూసుకుంటారు కదా, అప్పుడు వెళ్ళి పర్వాలే, నువ్వు ఆరాధన చేయవసరంలే, వెళ్ళి దిక్కులు చూడు, ఆరాధన ఎంతమంది వచ్చారు, ఎంతమంది కళ్ళు మూసుకుంటున్నారు, కళ్ళు తెరిచుడు, ఎన్ని అపవాదిగాడు పెట్టినాయా. అది దాని స్వభావము, అది దాని స్వభావము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శోధన జయించాడు. ఆ శోధన ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన శోధింపబడి మన శోధన నుండి మనల్ని తప్పించాడు. చూడండి, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవుని స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషి కుమారుడు వచ్చాడు. మనిషి కుమారుడిగా వచ్చి ఆయన శోధన ముట్టుకోలేదంటే ముట్టుకోకుండా లేదు, ఆయన కూడా శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధనకు లోనయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధనకు లోనే. ఇందా మనం చదివాం కదా, మన ఈ శోధన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే దురాశ తీసుకెళ్తుంది. ఆ దురాశ ఏమవుతుంది అంటే గర్భమును ధరించి పాపముని కంటది. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా అపవాది చేత శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడి ఆదాము అవ్వలు కూడా అపవాది చేత శోధింపబడ్డారు. అపవాది చేత శోధింపబడి వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసాన్ని గమనించండి. ఆదాము అవ్వ శోధనకు లోనైపోయారు. ఆ శోధన ద్వారా ఏం తెచ్చుకున్నారంటే పాపము తెచ్చుకున్నారు. ఆ పాపం పరిపక్వడం వల్ల వారు ఏం తీసుకొచ్చారంటే మనందరికీ మరణాన్ని తీసుకొచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు. కానీ ఆ శోధనను ఎదుర్కొన్నవాడుగా ఇక్కడ అంటున్నాడు చూడండి, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభవము గలవాడు. సమస్త విషయములలో మన వలనే మనం ఏదైతే శోధనలు భరిస్తున్నామో, ఏదైతే శ్రమలు భరిస్తున్నామో, ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నామో మనతో పాటు సమానంగా అనుభవించాడంట ఆయన. హల్లెలూయా. ఆయన అనుభవించి ఆయన శోధింపబడవలె, ఆ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. దేవుని స్తోత్రం. శోధనలు సహించి, శోధనలు భరించి, శోధనలు చేయించి ఆయన ఎలా నిలబడ్డాడు తెలుసా? పాపము లేనివాడిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మన కంటే ఎక్కువగా శోధించబడ్డాడు, కానీ పాపము ఆయనను అంటలేదంట. దేవుని స్తోత్రం. చూడండి తర్వాత ఏమైందో, గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయనకు శోధన ఎదురైంది. ఆదాము అవ్వలకి శోధన ఎదురైంది కానీ దాన్ని జయించలేకపోయారు.
యేసుక్రీస్తు ప్రభుకి శోధన ఎదురైంది, ఆయన శోధనను జయించాడు. ఇప్పుడు మనకే శోధన వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఎదుర ఒక మాదిరి చూపించబడింది. ఇప్పుడు ఆదాము అవ్వల మాదిరి తీసుకున్నాం అనుకోండి, ఆదాము అవ్వలకి శోధన వచ్చింది, వాళ్ళు పతనం అయిపోయారు. ఇప్పుడు మనం ఏమైపోతాం? వాళ్ళ మాదిరి తీసుకుంటే మనము కూడా పతనం అయిపోయాం. కానీ ఆ శోధన జయించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ శోధనలో నిలబడి పాపం అంటకుండా పరిశుద్ధుడిగా నిలబడిన వాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మనం ఎవరిని చేరాలి? మనం పడిపోవడానికి మనం సహాయం కోరాలా? నిలబడ్డానికి సహాయం కోరాలా? నిలబడ్డానికి సహాయం కోరాలి. కాబట్టి మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి మనము చేరాలి. ఆయన దగ్గరికి వెళ్తానంటే ఆయన కాదండి అంట. దేవుని స్తోత్రం. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన మనకంటే ఎక్కువగా శోధనలు భరించి ఆయన ఏ పాపం అంటకుండా ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యముతో వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క వే మనకుంది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, ధైర్యంగా వెళ్తారా? ఏమంటారో ఏంటో అని భయపడితే వెళ్తారా? చెప్పండి అమ్మా. ధైర్యంగా వెళ్తారా? భయపడితే వెళ్తారా? కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అంట ధైర్యం తెలగలిగేటువంటి ఆ కృప మన మీద ఉందంట. ఆమేన్. ఎందుకంటే ఆయన శోధనలు జయించాడు. ఆ శోధనలో నిలబడిన వాడిగా, పాపం అంటని వాడిగా ఆయన మన ముందు మనకి కనపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి శోధనలో యేసుక్రీస్తు ప్రభు జయించడానికి గల కారణం ఏంటంటే, వాక్యమే ఆయనలో ఉంది. వాక్యమే అనే దేవుడే ఆ వాక్యాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే, వెలుగులో నడిపిస్తుంది కానీ చీకటిలో నడిపేవదు. అదే 119వ సంకీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ వాక్యం మన పాదాలకి ఏంటి తెలుసా? దీపం అంట. ఆ దీపం ఏం చేస్తుందంటే, మన త్రోవకి వెలుగును చూపించి ఆ వెలుగు మార్గంలో మనం నడిపిస్తాడు. వెలుగంటే దేవుని వాక్యము. ఆ వాక్యం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే చీకటిలోకే వెళతాం. అందుకని అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆ శోధనను తప్పించబడాలంటే 6 విషయాలు మనం చూచుకున్నాం. శోధన చిన్నగా చూడాలి. రెండవది, ఆ శోధనలో మనము ఎలా ఉండాలంటే పారిపోయే వారిగా ఉండాలి. 3, ఆ శోధనలను జయించాలంటే వాక్యాన్ని అనుదినం చదవాలి. ఆ శోధన నుండి మనం తప్పించబడాలంటే నిరంతరం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ శోధనలో మనం నిలబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. 6వది, ఆ శోధనలో నిలబడగలిగి విజయం పొందగలిగితే దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు విన్న మాటలను బట్టి ఒకసారి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. శోధనలో ఉన్నవారమే మనమందరం కూడా, శోధనలు ఎదుర్కొంటున్న వారమే, శోధనల్ని మనము అనుభవిస్తున్న వారమే. ఈ శోధనలు వచ్చినప్పుడు మనం ఎలాగుంటున్నాం? కృంగిపోతున్నామా? ఈ శోధనలు వచ్చినప్పుడు నలిగిపోతున్నామా? ఈ శోధనలు వచ్చినప్పుడు సతమతమైపోతూ దేవునికి దూరం అయిపోతున్నామా? దేవుని అధికారానికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని ప్రణాళికకి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆ శోధన మన దగ్గర రావడానికి అవకాశం లేదు. మన జీవితాన్ని దేవుని అధికారానికి మనము అప్పగించుకుందాం. శోధమును జయించిన జయవీరుడిగా మాలో ఉన్నవాడా, ఆ విజయాన్ని మాకు ఆపాదించి ఆ విజయానికి మమ్మల్ని అర్హులుగా చేసినవాడా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం ద్వారా మా జీవితంలో ఒక నూతన విధానంలో మా జీవితాన్ని మార్చుకునే కృప, నీకు లోబడే కృప, నీ చిత్తంలో మేము జీవించే కృప, నీకు విధేయులుగా మేము నిన్ను ఆరాధించే కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.